చూడండి, coming to the another important topic in IS 102 is a static electrical safety. ఓకే, అందరికి షేర్ అయింది కదా స్క్రీన్? చూడండి, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ టాపిక్. స్టాటిక్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అంటే జనరల్ గా బేసిక్ ఎలక్ట్రికల్ సేఫ్టీకి నార్మల్ అంటే కాంట్రాస్ట్ కొద్ది విరుద్ధంగా ఉంటుంది. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క మెయిన్ ప్రివెంటేషన్ మెషర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రివెంటేషన్ చేయాలంటే మెయిన్ ఎర్తింగ్ చేయాలి. ప్రతి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి ఎర్తింగ్ చేస్తే సో వీ సపోజ్ టు కంట్రోల్ సమ్ ఎక్స్టెంట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్. సో చూడండి, కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఇది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది లైట్నింగ్ సోర్స్ ద్వారా వస్తుంది. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ సోర్స్ ఏంటి? రెండు మెటల్ కండక్టర్స్ ఒకదానికొకటి దగ్గర తీసుకొస్తే వాటి మధ్యన ఇలాగ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అన్నది కనబడుతుంది మనకి. రెండు మెటల్ కండక్టర్స్, దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుండాలి, దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుండాలి. రెండిటికి ఒకదానికొకటి దగ్గర పట్టుకొస్తే వాటి మధ్యన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం మనకు కనబడుతుంది. అది మనం చూడగలం, అనుభూతి చెందగలం. సో అది మూడో పాయింట్ ఏంటి? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అన్నది మన లైట్నింగ్ సోర్స్ ద్వారా వస్తుంది. సరిగ్గా ఎర్తింగ్ ఇవ్వకపోయినా వస్తుంది, ఎలక్ట్రిఫికేషన్ చేయకపోయినా వస్తుంది. చూడండి, ట్యాంక్స్ రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు హోజెస్ సరిగ్గా ఎర్తింగ్ చేయకపోయినా వస్తుంది. యాజ్ వెల్ యాజ్ చూడండి, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క ప్రభావము ఉంటుంది చాలా ఎక్కువగా. సో ఇప్పుడు మనం ఏంటంటే టాపిక్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాని కంట్రోల్ మెజర్స్ ఏంటి అన్నది మన టాపిక్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి డెఫినేషన్. రెండో పాయింట్ ఏమి ఇచ్చాను? డేంజర్స్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి ఇచ్చాను. మూడో పాయింట్ ఏంటి? రిమూవల్ అండ్ ప్రివెంటేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి చెప్పాను. నాలుగోది అన్నిటికంటే ఇది ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, హార్ట్ ఆఫ్ ది పాయింట్స్. మెథడ్ టు ప్రివెంట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ ని ఏ రకంగా ప్రివెంట్ చేయొచ్చు? మ్యూట్ అవ్వండి. మెథడ్స్ టు ప్రివెంట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ గురించి ఇచ్చాను. లాస్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ గురించి ఇచ్చాను. సో ఇవన్నీ జాగ్రత్తగా రాయండి యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కమింగ్ టు ది డెఫినిషన్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? డెఫినిషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ within or on the surface of the material. The discharge remains until and it is able to move away by means of electric current or electric discharge. చూడండి, ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి సరిగ్గా ఎర్తింగ్ ఇవ్వకపోయినా, వైరింగ్ సరిగ్గా చేయకపోయినా, ఇంప్రాపర్ వైరింగ్ చేయకపోయినా, అది రన్నింగ్ లో ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీద విద్యుత్ ఆవేశాల యొక్క అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అంటే విద్యుత్ ఆవేశాల యొక్క అసమతుల్యత ఏర్పడుతుంది ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మీద. స్పార్క్స్ వస్తూ ఉంటాయి. ద డిశ్చార్జ్ రిమైన్ అంటిల్ ఈజ్ ఏబుల్ టు మూవ్ అవే బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. దాని నుంచి కరెంటు బయటకు వచ్చేద్దామని చూస్తుంటది విద్యుత్ ఆవేశాల రూపంలో. దాన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని అంటారు. సో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నేమ్డ్ ఇన్ కాంట్రాస్ట్ విత్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీకి కాంట్రాస్ట్ అంటే విరుద్ధంగా ఉండడం, ఆపోజిట్ గా ఉండడం అని అంటుంది. ఏదైనా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కండక్టివ్ ఎన్విరాన్మెంట్ అన్నది మనం సృష్టించాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ది ఎఫెక్ట్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఫెమిలియర్ బికాస్ ఆఫ్ పీపుల్ కెన్ ఫీల్, హియర్ ఈవెన్ సీ ది స్పార్క్ when brought to the close to the conductors. అంటే రెండు కండక్టర్స్ ఒకదానికోటి లాగా దగ్గరికి పట్టుకొచ్చామంటే వాటి నుంచి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రవాహం మనం చూడగలము, అనుభూతి చెందగలము అని అంటున్నాడు. సో చూడండి, మీరు ఎప్పుడైతే గ్రిడ్ సబ్ స్టేషన్స్ లోకి వెళ్తే
1 lakh kV మన విద్యుత్ సబ్స్టేషన్స్ ఉంటాయి ఆ పర్టికులర్ మన పవర్ ప్లాంట్ కింద అక్కడ మీ రోమాలను ఎక్కబడుచుకుంటాయి, అది కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావమే. సో ఇది డెఫినేషన్ అందరికీ అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు ది నెక్స్ట్, ఇంకొకసారి చెప్పనా, అర్థమైందా? కెన్ ఐ రిపీట్ వన్స్ అగైన్ ఆర్ నాట్? Repeat, sir. Yes, sir. Okay. Yes, sir, please. Coming to the definition of static electricity, ante static electricity is an imbalance of electric charges within or on the surface of the materials. The discharge remains until and it is able to move away by means of electric current or electric discharge. ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉందండి, లైక్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ మోటార్ కానీ ఏదైనా, దానికి ప్రాపర్గా వైరింగ్ సరిగ్గా చేయకపోయినా, ఎర్తింగ్ సరిగ్గా చేయకపోయినా, అది రన్నింగ్లో విద్యుత్ ఆవేశాల యొక్క అసమతుల్యత ఆ పర్టికులర్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ మీద ఏర్పడుతుంది. ఆ విద్యుత్ ఆవేశాల యొక్క అసమతుల్యత కరెంట్ రూపంలో, ఎలక్ట్రిక్ కరెంట్ రూపంలో బయటకు వచ్చేద్దాం చూస్తుంటుంది. దాన్నే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని అంటారు. అంటే రన్నింగ్ లో ఏదైనా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ స్పార్క్స్ వస్తున్నాయంటే దానికి ప్రాపర్ గా ఎర్తింగ్ సరిగ్గా ఈనట్లేదు, లేకపోతే వైరింగ్ అయినా సరిగ్గా చేయలేదు. అవి చాలా ప్రమాదకరం అనమాట. అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నేమ్డ్ ఇన్ కాంట్రాస్ట్ విత్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీకి కంప్లీట్ గా విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావాన్ని వర్కర్ల మీద తగ్గించాలంటే అట్మాస్ఫియర్ కండక్ట్ చేయాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ది ఎఫెక్ట్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఫెమిలియర్ బికాస్ ద పీపుల్ కెన్ ఫీల్, హియర్ ఈవెన్ సీ ది స్పార్క్ వెన్ బ్రాట్ టు ది కండక్టర్స్. 2 మెటల్ కండక్టర్స్ గుండా విద్యుత్ ప్రవహింపజేసి రెండింటిని దగ్గరగా తీసుకొస్తే ఆ పీపుల్ ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క ప్రభావాన్ని అనుభూతి చెందగలరు, ఆ స్పార్క్ ను చూడగలరు. అదనమాట. సో ఇది చూడండి, డేంజర్స్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క ప్రమాదాలు ఏంటి? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కెన్ బిల్డప్ క్లౌడ్స్. అంటే 2 మేఘాలు గుద్దుకున్నప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో లైట్నింగ్ చూడండి, లైట్నింగ్ కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క ఎఫెక్టే. సో చూడండి, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కెన్ బిల్డప్ ఇన్ క్లౌడ్స్. దిస్ కెన్ కాజ్ ఏ హ్యూజ్ స్పార్క్ టు ఫార్మ్ బిట్వీన్ గ్రౌండ్ అండ్ క్లౌడ్. 2 మేఘాలు గుద్దుకున్నప్పుడు హ్యూజ్ స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది ఆ మేఘాల నుంచి కిందన గ్రౌండ్ కి. దిస్ కాజ్ లైట్నింగ్. దీన్నే పిడుగులు అని అంటారు. ఏ ఫ్లో ఆఫ్ చార్జ్ త్రూ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ నుంచి వచ్చే ఫ్లో ఆఫ్ చార్జ్ అంటే విద్యుత్ ప్రవాహాన్ని లైట్నింగ్ అని అంటారు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ అ డేంజరస్ when there are flammable gases or high concentration of oxygen and spark could ignite the gases and cause explosion. ఇందులో చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆక్సిజన్ ఉంటుంది, మండే స్వభావం గల వాయువులు ఉంటుంది. ఎప్పుడైతే గ్రౌండ్ కి తగిలితే లైట్నింగ్ కి ఒక ఇగ్నిషన్ సోర్స్ జనరేట్ అయ్యి ప్రేలుళ్ళు జరుగుతాయి అన్నమాట. దానికి ఎక్స్పోజ్ అయినోడు ఎవ్వరు అందరూ చనిపోతారు. It is a dangerous when you contact with this type of large electric charges, the charge will flow through your body causing electric shock. అంటే అది ఆ లైట్నింగ్ స్ట్రోక్ నువ్వు ఎఫెక్ట్ అయితే నీకు కరెంట్ షాక్ తగులుతుంది అని అంటున్నాడు. దిస్ కుడ్ కాజ్ బర్న్స్ అండ్ ఈవెన్ స్టాప్ యువర్ హార్ట్. దీనివల్ల నువ్వు కాలిపోయే ఆస్కారం ఉంది, నీ గుండె ఆగిపోయే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. ఏ పర్సన్ కుడ్ డై ఫ్రమ్ ఏ ఎలక్ట్రిక్ షాక్ వల్ల మనిషి చనిపోయే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. సో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, రీఫిల్లింగ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ట్యాంకర్స్ ఆల్సో పొజెసెస్ ఎ పర్టికులర్ డేంజర్. చూడండి, పెద్ద పెద్ద ట్యాంకర్స్ లో పెట్రోల్ రీఫిల్లింగ్ చేస్తున్నా, డీజిల్ రీఫిల్లింగ్ చేస్తున్నా, మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఫ్లైట్స్ లో ఫ్యూయల్ రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం వచ్చే ఆస్కారం ఉంది. If fuel passing along the hose to the vehicle was allowed to build up a static charge. మీరు ఫాస్ట్ గా రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు స్టాటిక్ చార్జ్ వచ్చే ఆస్కారం ఉంది. తద్వారా మన రిజల్టింగ్ స్పార్క్ మైట్ ఇగ్నిట్ ది ఫ్యూయల్. చిన్న స్పార్క్ వస్తే ఇమీడియట్ గా ఫ్యూయల్ ఇగ్నిట్ అవుతుంది. సో దట్ ది హోసెస్ ఆర్ ఎర్త్డ్ టు స్టాప్ అక్కరింగ్.
దీనికోసం ఏం చేయాలి, హోజెస్ ని ప్రాపర్ గా ఎర్తింగ్ చేసి ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావాన్ని నుంచి తగ్గించుకోవాలి అని అంటున్నాడు. మీరు పెట్రోల్ బంక్ లో చూడండి, మీరు ఫ్యూయల్ ఫిల్ అవుతున్నప్పుడు సెల్ ఫోన్ లో కూడా మాట్లాడకూడదు. సో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం వల్ల మీకు ఫైర్ హజార్డ్స్ జరిగే ఆస్కారం ఉంది. ఓకే, ఇది డేంజర్స్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. కమింగ్ టు ది చూడండి, రిమూవల్ అండ్ ప్రివెంటేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ ఉంటాయి. చూడండి, మన హైదరాబాద్ లో టవర్స్ ఉన్నాయి, 40 అంతస్తుల టవర్స్, 70 అంతస్తుల టవర్స్ ఉంటాయి. మన ప్రజెంట్ విశాఖపట్నంలో కూడా 4-5 వెంచర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ హైట్ ఉంటే అక్కడ పిడుగుపడే ఆస్కారం ఉంది. అలాంటి ఏరియాలో ఏం చేయాలి అంటే, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో, హాస్పిటల్స్ లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? లైట్నింగ్ అరెస్టర్స్ వాడాలి పైన, అదే చెప్తాను. సో రిమూవల్ అండ్ ప్రివెంటేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే particularly in multi-storage buildings, hospitals, using humidifiers, air ionizers to prevent the static electricity discharge. ఈ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ ప్రిమిసెస్ లోపల ఈ హాస్పిటల్స్ ఉంటాయి కదా, లోపల మనకి యూజింగ్ హ్యూమిడిఫైర్స్, ఎయిర్ అయనైజర్స్. హ్యూమిడిఫైర్స్ అంటే గాల్లో తేమ శాతం పెంచేవి, ఎయిర్ అయనైజర్స్ కూడా గాల్లో తేమ శాతం పెంచేవి, అంటే అట్మాస్ఫియర్ వేడిగా చేయాలన్నమాట. తద్వారా టు ప్రివెంట్ ది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్. అలాంటి అపార్ట్మెంట్ లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, హ్యూమిడిఫైర్స్ అండ్ ఎయిర్ అయనైజర్స్ ఈస్ టు ఇంక్రీజ్ ది మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ది ఎయిర్, మేకింగ్ అట్మాస్ఫియర్ మోర్ కండక్టివ్. ఎప్పుడైతే ఆ బిల్డింగ్ ప్రిమిసెస్ లోపల 70 అంతస్తులో మన పీపుల్ ఉన్నారు, అక్కడ మనకి హ్యూమిడిఫైర్స్, ఎయిర్ అయనైజర్స్ వాడడం వల్ల గాల్లో తేమ శాతం పెరిగి అది అట్మాస్ఫియర్ మోర్ కండక్టివ్ అయిపోద్ది అనమాట. అంటే ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం కింద ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. తద్వారా ఆ బిల్డింగ్ లో ఉండే వాళ్ళు సేఫ్, ఆ బిల్డింగ్ లో ఉండే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు కూడా సేఫ్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, items that are particularly sensitive to the static discharge like equipments, anti-static agent, fabric softeners, and dryer sheets used in washing machines and cloth dryers are examples of anti-static agent used to prevent static cling. కొద్దిగా కష్టంగా ఉంది ఈ పాయింట్. చూడండి, మనకి బిల్డింగ్ లోపల ఉంటాయి కదా వాషింగ్ మిషన్స్, డ్రైయర్స్, అవన్నీ ఉంటాయి కదా. అవి పిడుగు పడినప్పుడు వీటి మీద స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఏం చేయాలి అంటే, మన యాంటీ స్టాటిక్ ఏజెంట్ ఎలిమెంట్ తో తయారు చేసిన ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్స్, డ్రైయర్ షీట్స్ వాటి మీద కప్పేసామనుకో, ఆ వాషింగ్ మిషన్ మీద కానీ, ఫ్రిడ్జ్ మీద కానీ, ఆ డ్రైయర్స్ మీద కానీ కప్పేస్తే వాటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావము ఆ ఎక్విప్మెంట్స్ మీద కూడా ఏమీ పడదు అని అంటున్నాడు. ఇవి ఎందుకంటే ఆ స్టాటిక్ క్లింగ్, ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీని పట్టుకుని వేలాడతాయి కాబట్టి ఎక్విప్మెంట్స్ మీద ఏ రకమైన ప్రభావం పడదు అని అంటున్నాడు, ఆ బిల్డింగ్ లోపల ఉండే ఎక్విప్మెంట్స్ మీద. చూడండి, నెక్స్ట్ పాయింట్, ఫర్ సెమీ కండక్టర్ డివైజెస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కండక్టివ్ యాంటీ-స్టాటిక్ బ్యాగ్స్ ఆర్ కామన్లీ యూజ్ టు ప్రొటెక్ట్ సచ్ కాంపోనెంట్స్. చూడండి, మన సెమీ కండక్టర్స్ యూనిట్ ఉంది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ లో, అక్కడ ల్యాప్టాప్స్, చిప్స్, డయోడ్స్ అవన్నీ తయారు చేస్తుంటారు. అదొక మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ లో ఉంది. ఆ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క ప్రభావాన్ని ఈ పర్టికులర్ సెమీ కండక్టర్ డివైజెస్ మీద ఏ రకంగా తప్పించవచ్చు అంటే, కండక్టివ్ యాంటీ స్టాటిక్ బ్యాగ్స్ తోటి ఆ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్ని కవర్ చేసామంటే వాటి మీద కూడా ఏ రకమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం ఉండదు అని అంటున్నాడు. అది ఈ పాయింట్కి అర్థం. నెక్స్ట్, people who work on a circuits that contain these devices often ground themselves with conductive anti-static strap. అంటే చూడండి, ఎవరైనా మనకి పర్టికులర్ సర్క్యూట్ డివిజన్స్ లో పనిచేసే వర్కర్స్, వాళ్ళకి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావాన్ని తగ్గించాలంటే మనకు ఆ ఫ్లోర్ మీద కండక్టివ్ యాంటీ స్టాటిక్ స్ట్రాప్ అంటే మెటల్ తో తయారు చేసిన తివాచి వేస్తే వాళ్ళకు కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క ప్రభావం ఉండదు అని అంటున్నాడు. సో ఈ పాయింట్స్ ఎంతమందికి అర్థమయ్యాయి?
అంటే చూడండి, లైట్నింగ్ అరెస్టర్స్ నుంచి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, హాస్పిటల్స్, సర్క్యూట్ డివిజన్స్ ని ఈ రకంగా మనం కాపాడుకోవాలి. ఇది దీని కాన్సెప్ట్ ఇదన్నమాట. ఓకే, ఏదో రాయండి, తోచింది రాయండి. అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్. మెథడ్స్ టు ప్రివెంట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్, ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది పాయింట్. ఫస్ట్ జీరో బాండ్ మెథడ్, జీరో గ్రౌండ్ మెథడ్, జీరో హ్యూమిడిఫికేషన్ మెథడ్, జీరో ఎడిటివ్స్ మెథడ్, జీరో స్టాటిక్ కలెక్టర్స్, జీరో మెటీరియల్స్, జీరో మినిమైజ్. ఇది అర్థమైనా అర్థం కాకపోయినా మొండిగా రాసేయండి బట్టి కొట్టి. ఓకేనా? మెథడ్స్ టు ప్రివెంట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ ఏంటి? జీరో బాండ్ మెథడ్ ఏంటి? కనెక్ట్ 2 or more కండక్టివ్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ విత్ కండక్టర్. రెండు కండక్టివ్ ఆబ్జెక్ట్స్ ని ఒక కండక్టర్ తోటి కనెక్ట్ చేసి కలిపేసి భూమిలో పెట్టేయడం. జనరల్ గా జీరో బాండ్ మెథడ్ అన్నది ఫ్యాక్టరీ వైరింగ్ కి, హౌస్ హోల్డ్ వైరింగ్ లో కంట్రోల్ ప్యానల్స్ ఉంటాయి కదా, దానికి ఉపయోగపడుతుంది. కంట్రోల్ ప్యానల్ పక్కన చిన్న ట్రెంచ్ తవ్వి రెండు వైర్స్ పట్టుకొచ్చి ఒక రాడ్ తో పెట్టి ఆ పర్టికులర్ ట్రెంచ్ లో పెట్టి మనకి మూసేస్తారు. దీన్ని బాండ్ మెథడ్ అని అంటారు. నెక్స్ట్ జీరో గ్రౌండ్ మెథడ్. కనెక్ట్ 1 or more కండక్టివ్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ విత్ ఎ కండక్టర్ డైరెక్ట్లీ టు ది ఎర్త్. ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ మన ట్రాన్స్ఫార్మర్స్ కానీ, మోటార్స్ కానీ, ఇలాంటి గ్రౌండ్ మెథడ్ ద్వారా ఎర్తింగ్ ఇవ్వాలన్నమాట. స్టాటిక్ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఒక కండక్టర్, ఒక రాగి వైర్ తీసుకొచ్చి స్టీల్ పైప్ కానీ, స్టీల్ ప్లేట్ కానీ కనెక్ట్ చేసి డైరెక్ట్ గా భూమిలో పాతేస్తే ఆ పర్టికులర్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ సేఫ్. నెక్స్ట్ జీరో హ్యూమిడిఫికేషన్ మెథడ్. మాయిశ్చర్ ఇన్ ది ఎయిర్ హ్యూమిడిటీ ఈజ్ అబౌవ్ 60% కెన్ హెల్ప్ డిస్పేట్ ది స్టాటిక్ చార్జెస్ ఆన్ ది ఆబ్జెక్ట్. ఈ జీరో హ్యూమిడిఫికేషన్ మెథడ్ అనేది ఎక్కడ వాడతారంటే, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో గాల్లో తేమ శాతాన్ని, వేడి అట్మాస్ఫియర్ ని పెంచేస్తే ఆ బిల్డింగ్ లో ఏ రకమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం ఉండదు. హ్యూమిడిఫైర్స్, ఎయిరైనైజర్స్ ఉపయోగించి ఆ బిల్డింగ్ లోపల వాతావరణం వేడిగా చేసేస్తే ఆ లైటింగ్ స్ట్రైక్స్ ద్వారా వచ్చే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావము ఆ బిల్డింగ్స్ మీద ఉండదు అని అంటున్నాడు. నెక్స్ట్ జీరో ఎడిటివ్స్ మెథడ్. సర్టెన్ ఫ్యూయల్ ఎడిటివ్స్ కెన్ ఇంక్రీజ్ ది కండక్టివిటీ ఆఫ్ ది లిక్విడ్. చూడండి, మీరు ఫాస్ట్ గా ట్యాంక్స్ రీఫిల్లింగ్ చేస్తుంటారు, పెట్రోల్, డీజిల్ అవన్నీ ట్యాంకర్స్ లోను, ఎయిర్ క్రాఫ్ట్స్ లోను. అక్కడ ఫాస్ట్ గా రీఫిల్లింగ్ చేయకుండా స్లోగా రీఫిల్లింగ్ చేస్తూ ఆ పర్టికులర్ మనకి ఫ్యూయల్ లో సర్టెన్ ఎడిటివ్స్, కొన్ని మిశ్రమాలు కలిపామనుకోండి, ఏ రకమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం ఉండదు అని అంటున్నాడు. నెక్స్ట్ జీరో స్టాటిక్ కలెక్టర్స్. ఇదే ఇంపార్టెంట్. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ మీద మన లైట్నింగ్ అరెస్టర్స్ పెట్టామనుకోండి, సమ్ ఎక్స్టెంట్ ఆ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ మీద ఉండే మన లైటింగ్ ద్వారా వచ్చే స్టాటిక్ ఎలక్ట్రిసిటీని మనం కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. హైలీ కండక్టివ్ డివైజెస్, యాంటీ స్టాటిక్ ఏజెంట్ దట్ కలెక్ట్ ది స్టాటిక్ చార్జెస్ ఫ్రమ్ ది నాన్ కండక్టివ్ సోర్సెస్ అండ్ సేఫ్టీ ఛానల్ టు ది గ్రౌండ్. ఆ పర్టికులర్ స్టాటిక్ కలెక్టర్స్, లైట్నింగ్ అరెస్టర్స్, అది వాటిని కలెక్ట్ చేసి గ్రౌండ్ కి పంపించేస్తుంది డైరెక్ట్ గా. నెక్స్ట్ జీరో మెటీరియల్స్. జీరో మెటీరియల్స్ మెథడ్ ఎక్కడ వాడతారు చూడండి, సర్క్యూట్ డివిజన్స్ లో. మల్టీ స్టోరేజ్ పరిశ్రమలో ఉంటది, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ లో ఒక సర్క్యూట్ డివిజన్ ఉంది, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ డివైస్. అక్కడ ఈ మెథడ్ వాడతారు. కండక్టివ్ ఫ్లోరింగ్ అండ్ షూ సోల్స్ కెన్ డిసిపేట్ ది స్టాటిక్ చార్జెస్ అవే ఫ్రమ్ ది పర్సన్. ఆ పర్టికులర్ సర్క్యూట్ డివిజన్స్ లో కండక్టివ్ ఫ్లోరింగ్ అంటే మెటల్ తో వేసిన తివాచి కానీ, ఆ మెటల్ తో తయారు చేసిన షూస్ వేసుకుంటే ఆ పర్టికులర్ సర్క్యూట్ డివిజన్స్ లో పనిచేసే వర్కర్స్ కి ఏ రకమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం ఉండదు అని అంటున్నాడు. నెక్స్ట్ జీరో మినిమైజ్ మెథడ్. మినిమైజ్ ది స్ప్లాష్ ఫిల్లింగ్ అండ్ ఫ్రీ ఫాల్ ఆఫ్ లో కండక్టివిటీ ఫ్లామబుల్ లిక్విడ్. ఏదైనా ట్యాంకర్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ లో మన రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ గా కాకుండా స్లోగా రీఫిల్లింగ్ చేస్తే ఏ రకమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం ఉండదు. సో ఇది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది పాయింట్. బాండ్ మెథడ్, గ్రౌండ్ మెథడ్, హ్యూమిడిఫికేషన్ మెథడ్, ఎడిటివ్స్ మెథడ్,
స్టాటిక్ కలెక్టర్స్ మెథడ్, మెటీరియల్స్ మెథడ్, మినిమైజ్ మెథడ్. సో ఇది క్లియర్ గా రాయాలి ఈ పాయింట్. జీరో బాండ్ మెథడ్ అన్నది ఫ్యాక్టరీ వైరింగ్, హౌస్ హోల్డ్ వైరింగ్ దగ్గర ఈ మెథడ్ వాడతారు. జీరో గ్రౌండ్ మెథడ్ అనేది ఎక్కడ వాడతారు అంటే మనకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ట్రాన్స్ఫార్మర్స్, మోటార్స్ ఎర్తింగ్ ఇస్తున్నప్పుడు గ్రౌండ్ మెథడ్ వాడతారు. జీరో హ్యూమిడిఫికేషన్ మెథడ్ అన్నది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో వాడతారు. జీరో ఎడిటివ్స్ మెథడ్ అన్నది మన ఫ్యూయల్స్ లో సర్టెన్ ఎడిటివ్స్ మిశ్రమాలు పెడితే మీరు రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం ఉండదు. అక్కడ రీఫిల్లింగ్ దగ్గర జీరో ఎడిటివ్స్ మెథడ్ వాడతారు. స్టాటిక్ కలెక్టర్స్ అంటే లైట్నింగ్ అరెస్టర్స్ అన్నది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ దగ్గర వాడతారు. జీరో మెటీరియల్స్ అన్నది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ లో ఏదైనా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డివిజన్ అంటే అక్కడ అది వాడతారు. నెక్స్ట్ జీరో మినిమైజ్ అంటే ఇది కూడా మన రీఫిల్లింగ్ చేసే దగ్గర వాడతారు. సో ఇది అందరికీ అర్థమైందా? తర్వాత స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావాన్ని సమ్ ఎక్స్టెంట్ కంట్రోల్ చేయాలంటే ప్రాపర్ గా ఎర్తింగ్ కూడా ఇవ్వాలి. ద ఎర్తింగ్ కెన్ బి డన్ ఇన్ మెనీ వేస్, చాలా రకాలుగా ఇవ్వచ్చు. ద వేరియస్ మెథడ్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఎర్తింగ్ ఇన్ హౌస్ వైరింగ్, ఫ్యాక్టరీ అండ్ అదర్ కనెక్టెడ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ మిషన్స్ ఆర్ డిస్కస్డ్ యాజ్ బిలో. అంటే హౌస్ వైరింగ్ కి ఏ రకంగా ఎర్తింగ్ ఇవ్వాలి, ఫ్యాక్టరీ వైరింగ్ కి ఏ రకంగా ఎర్తింగ్ ఇవ్వాలి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కి ఏ రకంగా ఎర్తింగ్ ఇవ్వాలి, ఏ రకంగా ఎర్తింగ్ ఇవ్వాలి అన్నది క్రింద పేర్కొన్న విధంగా డిస్కషన్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 1 ఏంటి? ప్లేట్ ఎర్తింగ్. ప్లేట్ ఎర్తింగ్ అన్నది జనరల్ గా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కి, మిషన్స్ కి ఇస్తాం. In plate earthing system, a plate made of copper with dimensions of 600 into 600 into 3.18 mm thickness or galvanized iron plate with dimensions of 600 into 600 into 6.35 is buried vertically in earth pit, which should be not less than 3 meters from the ground level. చూడండి, ఒక కాపర్ ప్లేట్ యొక్క డైమెన్షన్ ఏంటి? పొడుగు 600, విడ్త్ 600, థిక్నెస్ 3.18 mm. లేకపోతే గ్యాల్వనైజ్డ్ ఐరన్ ప్లేట్, సేమ్ డైమెన్షన్స్ కాకపోతే థిక్నెస్ 6.35 mm ఉండాలి. దాని మీద అది ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి 3 మీటర్ లోతులో మట్టి తవ్వి ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక రాగువేర్ తీసుకొచ్చి ఈ పర్టికులర్ ప్లేట్ కి చుట్టి అందులో పెట్టి మూసేసామనుకోండి, దాన్నే ప్లేట్ ఎర్తింగ్ అని అంటారు. సో 1 మీటర్ పాటు బొగ్గు, కోలు, డీజిల్, సాల్ట్ వేయాలి. మిగిలిన 2 మీటర్లు ఎత్తేసి దాని మీద ఇది ఈ పర్టికులర్ కాపర్ ప్లేట్ ని పెట్టేసి అంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి అవుట్లెట్ కనెక్షన్ రాగువేర్ తీసుకొచ్చి కనెక్ట్ చేయాలి. దాన్నే ప్లేట్ ఎర్తింగ్ అని అంటారు. నెక్స్ట్ ఏంటి? పైప్ ఎర్తింగ్. పైప్ ఎర్తింగ్ అంటే ఏ గ్యాల్వనైజ్డ్ స్టీల్ పైప్ ఆఫ్ అప్రూవ్డ్ లెంత్ 2 inch డయామీటర్ అండ్ అప్రాక్సిమేట్ 4 feet లెంత్ ఈస్ ప్లేస్డ్ వెర్టికల్లీ ఇన్ వెట్ సాయిల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఎర్తింగ్. ఇందులో ఏంటి? మనకి ట్రాన్స్ఫార్మర్ కి జనరల్ గా పైప్ ఎర్తింగ్ ఇస్తారు. ఒక 2 inch డయామీటర్ 4 feet లెంత్ ని సేమ్ గా 3 మీటర్లు గ్రౌండ్, 3 మీటర్ లోతు మట్టి తవ్వి 1 మీటర్ వరకు ఉప్పు, సాల్ట్, కిరోసిన్ వేసి మిగిలిన 2 మీటర్లు సాయిల్ వేసి ఆ పర్టికులర్ స్టీల్ పైప్ ని లోపల దింపి ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి రాగువేర్ తీసుకొచ్చి కనెక్ట్ చేస్తే ఇట్ ఈస్ అ పైప్ ఎర్తింగ్. దాన్ని పైప్ ఎర్తింగ్ అని అంటారు. సో ఎందుకు ఎర్తింగ్ ఇవ్వాలి? ఏదైనా వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వచ్చిన లైట్నింగ్ స్ట్రైక్స్ ద్వారా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ కాకుండా మేజర్ గా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి ఎర్తింగ్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ సిస్టమ్ ఆఫ్ ఎర్తింగ్. జనరల్ గా పైప్ ఎర్తింగే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ రాడ్ ఎర్తింగ్. రాడ్ ఎర్తింగ్ అంటే ఏ కాపర్ రాడ్ ఆఫ్ 12.5 mm డయామీటర్ ఆర్ 16 mm డయామీటర్ galvanized steel rod of 8.2 feet length are buried upright in the earth manually with the help of pneumatic hammer. చూడండి, కాపర్ రాడ్ అయితే 12.5 mm,
స్టీల్ రాడ్ అయితే 16 mm డయామీటర్, అది 8.2 మీటర్ లెంత్ ఉండాలి. దాన్ని మట్టిలో దిగ్గొట్టేసి హెల్ప్ ఆఫ్ హ్యామర్ తోటి కానీ మాన్యువల్ గా కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి రాగి వైర్ తీసుకొచ్చి కనెక్ట్ చేసామనుకో దీన్ని రాడ్ ఎర్తింగ్ అని అంటారు. సో ఇది కూడా ఇవ్వచ్చు. తర్వాత స్ట్రిప్ ఆర్ వైర్ ఎర్తింగ్, జనరల్ గా హౌస్ హోల్డింగ్, హౌస్ ఫ్యాక్టరీ వైరింగ్ కి, ఫ్యాక్టరీ కాదు హౌస్ హోల్డ్ వైరింగ్, అపార్ట్మెంట్ హౌస్ హోల్డ్ వైరింగ్ కి స్ట్రిప్ ఆర్ వైర్ ఎర్తింగ్ ఇస్తారు. కంట్రోల్ ప్యానల్ పక్కన ఒక ట్రెంచ్ తవ్వి 2 మనకి కాపర్ కేబుల్స్ తీసుకొచ్చి ఆ ట్రెంచ్ లో పడేసి మూసేయడమే. ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ ఎర్తింగ్, strip electrodes of cross section not less than 25 mm into 1.6 mm buried in a horizontal trench, అంటే ఆ కంట్రోల్ ప్యానల్ పక్కన ట్రెంచ్ తవ్వి ఒక డెప్త్ ఆఫ్ 0.5 మీటర్స్ లో తవ్వి అవి పడేసి కవర్ చేస్తే ఆ పర్టికులర్ కంట్రోల్ ప్యానల్ కూడా ఎర్తింగ్ అవుతుంది. సో ఇదండి, అయిపోయింది టాపిక్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Any doubts? Are you able to apply an examination? Yes, sir. ఓకే, ఒకళ్ళో ఇద్దరు చెప్తున్నారు అంతే. గురుమూర్తి గారు ఓకేనా, రాయగలరా ఎగ్జామ్ లో? గుడ్ ఈవినింగ్ సార్. కాదు, ఎగ్జామ్ లో రాయగలరా? రాయగలరు. ఓకే, దివ్య క్వశ్చన్ అండి సార్, క్వశ్చన్ ఫార్మాట్ ఏం అడుగుతారంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని ఒక 10 మార్కులు కనబడితే క్వశ్చన్ ఎలాగొచ్చినా ఈ పాయింట్స్ అన్ని రాసేయండి. ఒకసారి స్టాటిక్ ప్రివెంటేషన్ టెక్నిక్స్ అంటారు, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కంట్రోలింగ్ టెక్నిక్స్ అంటారు, ఇవన్నీ ఉంటాయి ఇందులో. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని ఇఫ్ యూ సీ ఇన్ 10 మార్క్స్ జస్ట్ ఈ సపోజ్ టు అప్లై దిస్ ఆల్ పాయింట్స్. ఓకే దివ్య. చెప్పండి. మీరు స్టాటిక్ మనం జీరో బాండ్ ఒకటి జీరో గ్రౌండ్ ఒకటి మాట్లాడుకున్నాం కదా ప్రివెన్షన్ లో. జీరో బాండ్ మెథడ్ ఈజ్ అప్లికబుల్ టు ది హౌస్ హోల్డ్ వైరింగ్, ఫ్యాక్టరీ వైరింగ్, అండ్ జీరో గ్రౌండ్ మెథడ్ ఈజ్ అప్లికబుల్ టు ఎలక్ట్రిక్ మిషన్స్. ఓకే, నా క్వశ్చన్ వచ్చి జీరో ఎడిటివ్స్ చెప్పారు కదండి. అవునండి. జీరో ఎడిటివ్స్ లో పర్టికులర్ గా మీరు ఎక్కడ యూస్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ ఎడిటివ్ యూస్ చేస్తే లైవ్ ఎగ్జాంపుల్ ఏమన్నా మాకు, లైవ్ అంటే ఇన్ సెన్స్ ఎక్కడన్నా ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూషన్ అయ్యే వర్క్ ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూషన్ అయ్యే ఎగ్జాంపుల్ ఉంది. జీరో ఎడిటివ్స్ అన్నది మీరు చూడండి, చెప్తుంది వినండి. మీరు ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ ట్యాంకర్స్ రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు ఒక అండర్ గ్రౌండ్ పెట్రోల్ ద్వారా కానీ వైట్ పెట్రోల్ కానీ నింపుతున్నప్పుడు లేదా ట్యాంకర్స్ నింపుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఫ్యూయల్లో, ఆ పెట్రోల్లో డీజిల్లో సర్టెన్ మిశ్రమాలు యాడ్ చేస్తే మీరు ఎంత ఫాస్ట్ గా రీఫిల్లింగ్ చేసినా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం ఉండదు. దట్ ఈస్ ద ఎక్స్ప్లనేటరీ ఎగ్జాంపుల్ ఆఫ్ జీరో ఎడిటివ్స్. నౌ యు ఆర్ క్లియర్? ఓకే సార్. సార్ నాది ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. చెప్పండి. అది ఇప్పుడు మనం ల్యాండ్ పైన ఉన్నప్పుడు రీఫిల్లింగ్ చేస్తే అది ఎర్తింగ్ పెడితే గ్రౌండ్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఎయిర్ టు ఎయిర్ ఫ్యూయల్ పాసింగ్ ఉంటది కదండి ఎయిర్ జెట్స్ కి. ఎయిర్ టు ఎయిర్ ఫ్యూయల్ పాసింగ్ నాకు తెలియదయ్యా దాని గురించి. మనం అది ఓన్లీ అక్కడ ఎలా ల్యాండ్ ఎర్తింగ్ మీద ఉన్నప్పుడు రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు హోజెస్ ని ఎర్తింగ్ ఓకే చేయాలి. గ్రౌండ్ చేస్తాం సార్. అందులో ఫ్యూయల్స్ లో సర్టెన్ ఎడిటివ్స్ మిశ్రమాలు చేయాలి. అప్పుడు అవును సార్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం ఉండదు. అంటే ఎయిర్ లోనే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఎడిటివ్స్ ఉంటాయి కదా ఫ్యూయల్ లో. మరి ఓకే సార్. నువ్వు ఎయిర్ టు ఎయిట్ అది ఫ్యూయల్ పాస్ అయినా ఏ రకమైన ప్రమాదాలు జరగవు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం ఉండదు. ఓకే ఓకేనా? సార్. రైట్. ఓకే అండి. ఓకేనండి, రైట్. ఇంకా అడుగుతున్న కొద్ది డౌట్లు ఇలాగ వస్తూనే ఉంటాయి. మీరు ఇంకా ఏదైనా రీసెర్చ్ చేద్దాం అనుకుంటే ఈ బాండ్ మెథడ్, గ్రౌండ్ మెథడ్ గురించి ఇంటర్నెట్లోకి వెళ్ళండి, మీకు తెలుస్తుంది ఇమేజెస్తో సహా. అప్పుడు ఇంకా ఎడిషనల్ పాయింట్స్ ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. ఇది మాత్రం హార్ట్ ఆఫ్ ది పాయింట్. బాండ్ మెథడ్, గ్రౌండ్ మెథడ్, హ్యూమిడిఫికేషన్ మెథడ్, ఎడిటివ్స్ మెథడ్,
స్టాటిక్ కలెక్టర్స్, మెటీరియల్స్, మినిమైజ్ మెథడ్. ఇవి అర్థం కాకపోయినా ఎగ్జామ్లో మాత్రం రాశాడు. ఇది నా రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడు ముందు టాపిక్లోకి వెళ్తున్నాను, మిషన్ గార్డింగ్ సేఫ్టీలోకి. ఇవాళ చెప్పిన 2 టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. మిషన్ గార్డింగ్ సేఫ్టీ ఇంపార్టెంటే, యాజ్ వెల్ యాజ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కూడా ఇంపార్టెంటే. రైట్, చూడండి మిషన్ గార్డింగ్ సేఫ్టీలో టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సేఫ్ గార్డ్స్. మీరు ఏంటి, ఫస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్స్ రాయండి క్లియర్గా, తర్వాత సెలెక్షన్ డిజైన్ ఆఫ్ గార్డ్స్ గురించి రాయండి, తర్వాత టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సేఫ్ గార్డ్స్ అని 6 రాసేసి ఒక్కొక్క దాని గురించి సైడ్ హెడ్డింగ్ పెట్టి ర్యాండమ్గా రాసేయండి, ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకేనా? ఒకసారి సెలెక్షన్ డిజైన్ ఆఫ్ ది గార్డ్స్ గురించి చెప్పుకుందాం. ది ఫాలోయింగ్ ఈజ్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ కామన్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ గార్డ్స్ అవైలబుల్. అంటే ఈ క్రింద పేర్కొన్న ఇంజనీరింగ్ గార్డ్స్ ఉంటాయి. అవేంటి? ఫిక్స్డ్ గార్డు, ఇంటర్లాకింగ్ గార్డు, అడ్జస్టబుల్ గార్డు, సెల్ఫ్ అడ్జస్టబుల్ గార్డు, పుల్ బ్యాక్ డివైస్, పెరిమీటర్ గార్డు ఉంటాయి. దేర్ డిజైన్ కన్సిడరేషన్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ యూజ్. అంటే ఎప్పుడు ఏ గార్డు రూపకల్పన చేయాలి అన్నది మనం పరిగణించుకోవాలి, వాటి యొక్క మినహాయింపు కూడా పరిగణించాలి. అంటే ఏ యంత్రానికి ఏ గార్డు సూట్ అవుతుంది, ఏది మినహాయింపు అన్నది మీరు తెలుసుకోవాలి. ఈచ్ టైప్ ఆఫ్ గార్డ్ ఈజ్ డిజైన్ టు సూట్ ఎ పర్టికులర్ పర్పస్. ఒక్కొక్క గార్డు ఒక్కొక్క ప్రయోజనానికి రూపకల్పన చేయబడింది అని అంటున్నాడు. యూ షుడ్ కన్సిడర్ విచ్ టైప్ ఆఫ్ గార్డ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ యువర్ నీడ్స్. నీ యంత్రానికి ఏ టైప్ ఆఫ్ గార్డు కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి అని అంటున్నాడు. ఫర్ సమ్ అప్లికేషన్స్ యూ మే నీడ్ టు యూజ్ ద కాంబినేషన్ ఆఫ్ గార్డ్స్ టు అచీవ్ సేఫ్టీ అవుట్కమ్. అంటే చూడండి, 1 లేకపోతే 2 గార్డ్స్ వాడితే ఆ పర్టికులర్ యంత్రానికి బెస్ట్ సేఫ్టీ అవుట్కమ్ వస్తుంది. అంటే సింగిల్ గార్డ్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ సపోజ్ టు యూజ్ ద మెథడ్ ఆఫ్ 2 or more గార్డ్స్ పెట్టామనుకో ఇంకేది ప్రమాదం ఉండదు అని అంటున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ గార్డ్ యూ సెలెక్ట్, యూ నీడ్ టు ఎన్ష్యూర్. నువ్వు ఏ గార్డ్ అయినా సెలెక్ట్ చేయి, నువ్వు క్రింద పేర్కొన్న 2 పాయింట్స్ నిర్ధారణ చేసుకోవాలి. ఏంటవి? ది గార్డ్ డస్ నాట్ కాజ్ ద రిస్క్ ఇట్ సెల్ఫ్ అండ్ కాజ్ ఇంజురీ. యాక్సిడెంట్ గా వర్కర్ గార్డ్కి టచ్ అయినా వాడికి ఏ రకమైన ప్రమాదం జరగకూడదు. కాబట్టి గార్డ్స్ యొక్క మన అవుటర్ సర్ఫేస్ స్మూత్ గా ఉండాలి, ఏ రకంగా తీసుకోకూడదు. నెక్స్ట్, మానిటర్ అండ్ ఇన్స్పెక్ట్ టు ఎన్ష్యూర్ ద మిషన్ గార్డ్స్ రిమైన్ ఇన్ ప్లేస్ ఫంక్షన్. కంపల్సరీగా గార్డు తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించేటట్టు ఉండాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి, తనిఖీ చేయాలి గార్డు తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తుందా లేదా అన్నది. తర్వాత టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ గార్డ్స్ ఏంటి? ఫిక్స్డ్ గార్డు, ఇంటర్లాకింగ్ గార్డు, అడ్జస్టబుల్, సెల్ఫ్ అడ్జస్టబుల్, పుల్ బ్యాక్ డివైస్, నెక్స్ట్ పెరిమీటర్ గార్డ్. ఒక్కొక్క దానికి ఇమేజ్. ఇది ఫిక్స్డ్ గార్డ్ ఇమేజ్, ఇదే ఎక్కువగా వాడతారు. తర్వాత ఇంటర్లాకింగ్ గార్డ్స్ కూడా కొన్ని ప్రమాదకరమైన మిషనరీస్కి వాడతాడు. తర్వాత అడ్జస్టబుల్ గార్డ్, ఇది బ్యాండ్స్ ఆ మిషన్కి వాడతారు. సెల్ఫ్ అడ్జస్టబుల్ గార్డ్, అదే వుడ్ కటింగ్కి, ప్లేట్ కటింగ్కి వాటికి ఇది వాడతారు. నెక్స్ట్ పుల్ బ్యాక్ డివైస్, ఇది గేర్ కటింగ్, గేర్ హాబింగ్ మిషనరీకి ఇది వాడతారు. తర్వాత పెరిమీటర్ గార్డ్. ఓకేనా? దీంతో అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 minutes టైం ఉంది. నెక్స్ట్ థర్స్డే ఇంకో 2 టాపిక్లు చెప్తాను ఫ్రెష్గా. ఓకేనా? గుడ్ నైట్ టు ఎవ్రీవన్.